ఖాళీ ముగ్గురు గంతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్లీపురస్ రివ్యూ. సో చాలా నైట్ అయిపోయింది, నేను ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఈ టైం అయింది. ఇక్కడికి వచ్చేసరికి నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా నా ఛానల్లో వీడియో కొట్టి రికార్డ్ చేసి అప్లోడ్ చేసింది మౌనిక. ఎందుకు చేసిందో కూడా అర్థం కావట్లేదు. తెలుసు సెన్సిటివ్ మ్యాటర్స్లో నేను చాలా సెన్సిటివ్ అని చెప్పేసి నవీన్ మ్యాటర్స్లో, అది ప్రాంక్ అయినా సరే ఏదైనా సరే నేను తీసుకోలేను. కాల్ చేస్తాను, రమ్మని చెప్తాను, వీలైతే భవిన్ కూడా రమ్మని చెప్తాను. హలో, కిందకి రా. కింద రా, కిందకి రా, మాట్లాడాలి. అంటే నైట్ టైంలో వచ్చినా అని చెప్పేసి కిందకి రమ్మంటే కూడా రావా? ఒకసారి రా, కొంచెం మాట్లాడాలి. నవీన్ కూడా పిలిచిన, రండి. వీలైతే భవన్ కూడా తీసుకుంటా, వీలైతే భవన్ కూడా తీసుకుంటా. సరే వస్తున్నాను. ఎందుకు భవన్ కూడా తీసుకోకపోయింది మరి? లేనప్పుడు నువ్వు ఎందుకున్నావు చెప్పు. నీకోసం వచ్చిండా, భవి కోసం వచ్చిండా? కాదు, నీకు ఆల్రెడీ తెలుసు. అసలు నువ్వు ఎందుకు ఒకటి, నేను ప్రాంక్ గా అయినా సీరియస్ గా అయినా వేరే అమ్మాయితో నవీన్ వీడియో నీకు తెలుసు కదా, వేరే అమ్మాయితో నవీన్ పక్క నుండి చేయలే, కాల్ లో ఉండి చేసిండు. కాల్లో అయితే ఏంటి, దేంట్లో అయితే ఏంటి మౌని? ఆల్రెడీ నాకు ఇప్పుడు పెళ్లి ఉంది, నాకు ఎంత మెంటల్ టార్చర్ ఉంది తెలుసా. ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఒక బాధ ఉంది. ఈయనేమో ఇట్లా వేరే వాళ్ళతో అమ్మాయితో ప్రాంక్. సేమ్ థింగ్ నేను ఒక అబ్బాయితో చేస్తే నువ్వు తీసుకుంటావా? అదొక్కటి చెప్పు నాకు. ఎందుకు అసలు నువ్వు చేసినప్పుడు ఆమెతో మిస్బిహేవ్ చేసిండా? నెక్స్ట్ కూడా దగ్గర ఇస్తారేమో, ఎవరికి తెలుసు. నవీన్ ఇది కరెక్ట్ కావాలి. నువ్వు ఎందుకు అనుకుంటా నాకు తెలియదు, కానీ వీడియోలో తీసుకోండి. నువ్వు ఇప్పుడు మొన్న ప్రాంక్ చేసినావు, మమ్మల్ని బయటికి పోమన్నావు, మళ్ళీ తర్వాత నువ్వు అన్నా బయటకు అమ్మాయితో ఇప్పుడు కూడా మ్యాటర్ ఏంటంటే నేను ఒక్కొక్కసారి సాయి బయటకు పెట్టి చెప్పకుండా మాకు ఏడుస్తా ఉన్నా. వీడు ఫోన్ చేసి అది ఏడుస్తుంది, అది ఏం చేసుకుంటే అర్థమవుతలేదు అంటే అన్న వచ్చి కాల్ లిఫ్ట్ చేసినావా అసలుకి? ఇంతకుముందు కాల్ చేసి ఎక్కడున్నా వస్తావా అంటే ఆల్రెడీ ఇక్కడే ఉన్నా అని చెప్పేసి అన్నాడు. సరే నువ్వు కూడా రా అని చెప్పేసి. అవును, అప్పుడు ఆఫీస్ నా కాల్స్ లిఫ్ట్ చేసినావా నువ్వు? నిన్నటి నుంచి కాల్స్ లిఫ్ట్ చేసినావా? నువ్వేం మాట్లాడవా అన్న? అట్లా నీకు తప్ప అనుకుంటుంది అమ్మాయి. కాదు, రొమాన్స్ చేపిస్తుంది అంటే ఏంది? నువ్వు అసలు మా పక్కన వెళ్ళావు కదా వీడియోలో, అప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్ ఉంటున్నావు? ఆల్రెడీ చూసింది కదా, చూసినావు కదా. ఇప్పుడు ఆయన ఇష్టం లేదు అప్పటికి మా ప్రతి ఎందుకు మీరు నువ్వేమన్నావు? ఒక నిమిషం మీరు నువ్వేమన్నావు? నా మొండలో నువ్వేంటి మీరు ఇప్పుడు చేసిన రేపు రొమాన్స్ చెప్పి ఇప్పుడు అన్నావు చెప్పి అది కూడా ఆయనకు తెలీదా? ఆయనకు తెలీదా? ఆయనకు తెలీదా? ఇక్కడ చాలా సీరియస్ మీరు ఇట్లా చేస్తుంటే పంపి మరి ఓన్లీ బాయ్స్ కే పంపి. యూట్యూబర్ చూసినావా? నేను కూడా ఇంకో అబ్బాయితో చేసి నేను యూట్యూబర్ రా అని చెప్పేస్తే ఒప్పుకుంటా. నవీన్ నువ్వు ఇంత బదులాడు ప్లీజ్, నువ్వు తప్పు చేసాడు అవుతాను ఇక్కడ.
ఇప్పటికే మస్తు బాధ అవుతుందంటే నవీన్ నిజంగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ప్లీజ్ నువ్వు అసలు సిల్లీగా మాట్లాడుతున్నావు. సిల్లీగా మాట్లాడుతున్నా. నువ్వు కూడా ఇప్పుడు ఆమెకు సారీ చెప్పినా ఏం చేసినా నేను దగ్గర ఉన్న పిల్లతో నీ తప్పు చెప్పినట్టు అవుతుంది. నువ్వు ఆమెకు సారీ చెప్పినట్టు ఇంకోసారి మా మొహం చూడకు. ఏం ఇది చెప్పా? యూట్యూబర్ నిన్ను ఆ పిల్ల పక్కన ఉండి నీతో ఖరాబ్ నీకు తెలియదు యాజ్ యాక్టర్ గా యాక్టింగ్ చేసిండు. ఎవరైనా actor. అవును కాదా? యూట్యూబ్ లో దిగాక ప్రతి ఒక్కడు యాక్టర్. దాని తప్పేంటి? క్లియర్ గా ముందే చెప్పింది ఇట్లా ప్రాంక్ చేద్దామని. దాన్ని నువ్వు కొంచెం అడల్ట్ మెంటాలిటీగా తీసుకొని అడల్టా పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు. అడల్ట్ కంటెంట్ చేసిరా. అడల్ట్ మెంటాలిటీ తీసుకొని లైట్ తీసుకో అంటున్నా నేను. చైల్డిష్ లాగా సరే అడల్ట్ కాదు behave కదా. చేయకు. నువ్వు రొమాన్స్ ఎపిసోడ్ ఎందుకు అన్నది? నువ్వు ఎందుకు అన్నావు? ఏమో చేపిస్తావు. మరి అది అడల్టే కదా? అది రోగే కదా? కాల్లో మాట్లాడినప్పుడు పక్క నుండి మాట్లాడుతున్నా. అవును పక్క నుండే మాట్లాడుతున్నమాట. నేను అందులో చేస్తారేమో ఎవరికి తెలుసు. పక్క నుండి నేను ఎక్కడ ఉంటలేను. ఇంటికంటే వస్తున్నా నేను. అక్కడ ఉంటే ఫోన్లు ఉంటది కదా, ఫోన్ లో లేడు కదా. అసలు అది వీడియో రిలీజ్ అయ్యింది కదా. స్టోరీ పెట్టినావు. అది కూడా తెలీదా నాకు? నేను లేనప్పుడు ఎందుకు వచ్చినావు? కొన్ని ఆయన రాలేదు. ఎప్పుడు వచ్చి పిల్లని అసలు ఆ పిల్లని అనడానికి ఏం లేదు. అందులో బయటికి పిల్ల మ్యాటరే కాదు, చెల్ల మీరు వస్తాడు. పిల్ల మ్యాటరే కాదు. జస్ట్ అది ఒక చిన్నగా ఒక వీడియో చిన్నగా మెమరబుల్ గా నేను సతాయించడానికి ఇట్లా చిన్నగా చేసిన. ఇప్పుడు పెళ్ళి దాన్ని ఎక్కడ దానిలాగానే అసలు అయినా ఒక్క నిమిషం నవీన్ చేయలేదు. ఫస్ట్ మేము చేసాం. మేము ఫోర్స్ గా నవీన్ ఒప్పించాం. మిమ్మల్ని అంటున్నా. నవీన్ ని మేము ఒప్పించాం. ఎందుకు తెలుసా? జస్ట్ ఫర్ ఫన్ వీళ్ళకి మీకు మ్యారేజ్ ముందు కొన్ని మెంబర్స్ ఉండాలని. ఇప్పుడు నువ్వు రా. నీ మైండ్ సెట్ రాదు. నీ మైండ్ సెట్ రాదు. మా మైండ్ సెట్ రాంగ్ లేదు. నాకు నవీన్ మీద నమ్మకం ఉంది. నీకు లేదంటే నేను అసలు తీసుకోలేను అంటుండే. నీకు కూడా తెలుసు ఆ విషయం. నాకు తెలుసు. అందుకే నేను నవీన్ దగ్గరికి కొట్టిపోయాను నేను. నీకు నా మీద ప్రేమ ఉంది నాకు నాకు ఇది తెలుసు. ప్రేమలో లేదు. పెద్ద అనుమానంలా అనిపిస్తుంది నాకు. ఏంది? అంతే. అది అనుమానమే. అది నా నా లవ్ అన్నారు. feelings, నా No, no. feelings. నా సరే, feelings. నీకు నవీన్ మీద trust నాకు- ఉంది. ఆహా, నువ్వు నా మీద అనుమానం పడతావా? పడవు కదా. వేరే అబ్బాయితో నేను మాట్లాడుతూ నువ్వు ఫీల్ అవుతావా లేదా? ఇది ఒక్కదాని క్యాన్సర్. Feel అవ్వడం అవుతాం. లేదు. నవీన్ వీడియోలో లేడు కదా. Feel నవీన్ అవుతాం వీడియోలో కానీ లేడు. దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి. ప్రాపర్ రీజన్ పెట్టుకొని పద్ధతి పెట్టుకొని పంచాంగం చేయించుకొని ఎప్పుడు ఫీల్ అవ్వాలి ఎప్పుడు ఫీల్ అవ్వద్దు అని చెప్పి టైం రాసుకోవాలా? ఇప్పుడు దానికి ఇంత ఏగ రావాలి. ఏంది అంత ఈజీగా ఎట్లా చెప్తున్నావు? నాకు అరే అర్థం మస్తు కాదు మస్తు మంచి అసలు. మంచి ప్రాంకులు చేసిన పెద్ద ప్రాంక్ ఇది. ఇదేం టైం? విత్ 1% అక్క. ఈ టైం ఏంటి? ఈ టైంకి పోసేసి కిందకి రాని తమాషాలు తెచ్చేది ఎవరు? నేను. సరే, ఓకే. నిన్న నేను సిచ్యువేషన్ ఎట్లుండే తెలుసా మా ఇంట్లో? నాకు తెలుసు. అక్కడ నుంచి మాట్లాడుకుంటా విను. అదే నేను చెప్తున్నా, అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నా విను. ఇప్పుడు ఈ టైం ఏంటంటే నీకు కోపం వస్తుంది కదా. మీరు చేసిన దానికి నేను అడుగుతున్నా. నో, కోపం కాదు. వాయిస్ కాదు. విను నవీన్, ఇప్పుడు నేను కింద ఉన్నా కూడా అక్క ఈ టైంలో ఎందుకు కింద ఉన్నావు అని అంటావా నవా? అది వస్తుందని రెస్పాన్సిబిలిటీ తెలుస్తున్నప్పుడే పైనుంచి నీకు చెప్తానే ఉన్నా వస్తుంది అది వస్తుంది విను. అని చెప్పేసి. నిన్న నాకు సిచ్యువేషన్ ఇది పెళ్లికి దీనికి దానికి సిచ్యువేషన్ అయితే ఉంది. నేను ఒకరికి ఏడుస్తా ఉన్నా. అప్పుడు నువ్వు కాల్ చేసి నీకు తెలియదు నేను ఏ సిచ్యువేషన్ ఉన్నాను అంతేనా? నువ్వు కాల్ చేసి ఇగో చూడు ఎవరితో మాట్లాడుతుంది చూడు అంటే అప్పుడు నా పరిస్థితి ఏముంటుంది చెప్పవా? ఏమో, funny. నేను కాల్ కట్ చేసిన ఎందుకంటే నేను చిన్నది కూడా నేను తీసుకోలేను నీ మీద. ఆగు. అరవకు, నా మీద అర్థమవుతుందా? చెప్పేది నువ్వు ఏ సిచ్యువేషన్ ఉన్నావు అనేది వాళ్ళకి తెలియదు. నేను ఒక అదే ఫన్ చెప్తున్నా. చేద్దాము అని చెప్పేసి వాళ్ళు చేసిన. నేను అసలు ఆ వీడియో ఎందుకు కొట్టినా తెలుసా? నీకు నీ దగ్గర బ్యాక్ backup ఉందో లేదు, లేదో, వెళ్ళిపోయిందో వీడియో ఏదో వీడియో కొడతాను, వీడియో వీడియో కొట్టినా. కొట్టినా మేము అదే కొట్టలేదు. తింటే అన్ని జస్ట్ బయట నవీన్ తింటే నవీన్ అప్పటికి చేసుకోవాలి. ప్రతిసారి సారీ అయిపోతుంది. నవీన్ మీద ట్రస్ట్ లేదన్నట్టు ఉంటది ఇక్కడ. ఇప్పుడు నవీన్ ఇప్పుడు Trust మన మీద దగ్గరుండి ఈయనతో సరే, రూపాయి పైకి ఉంటది. ఆ పిల్ల అసలు నవీన్ మీద సరే ట్రస్ట్ లేదు కదా. సరే ఇప్పటి నుంచి కదా మీ ప్రాంకులు చేయలేరా? నీ కోసం చేసిన నేను. నా కోసం నన్ను ప్రాంక్ మెమరబుల్ అంటే నువ్వు అన్నకి నీ మీద ఎంత ప్రేమ ఉంది నీకు నా మీద, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు నాకు అని పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు తెలిసింది కదా లైఫ్ లో ఎప్పుడు నేను హట్ చేయడు. లైఫ్ లో అని అట్లా చెప్పొద్దు. అంటే ఎందుకంటే hurt చేస్తావు. చిన్న చిన్న సిచ్యువేషన్స్ వస్తే దానికి ఫీల్ అయితేనే ఉంటారు. ఒక ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేయొద్దు. అసలు ఫస్ట్ నేను నుంచి చెప్పేది రాగే నీకు అర్థం రాదు. అయితలేదు. నా బాధ నాకు ఉంది. సరే, ఇప్పుడు నువ్వే వీడియో ఇంటెలిజెంట్, నాకు నీకే ఓకే, అర్థమైంది. వీడియోని మూడ్లో మంచలేను ఎందుకు కొట్టించారు అన్న వరకు నాకు ఓకే. కానీ మీరు దగ్గరుండి అయితే రేపు పొద్దున మేము చేపిస్తారేమో రొమాన్స్ కూడా అంటే ఎర్రిపోగలము మనం. అంటే మన దగ్గర నుండి వాళ్ళ లైఫ్ ని చేయగలుగుతామా? ఈ మధ్యలో correct అయితే మనం వీడియో కొట్టినందుకు ఇచ్చే కాదు కదా. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెతో అంత క్లోజ్ మాట్లాడితే మేము ముగ్గుతామా? పక్కకుండి మాట్లాడుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లకి అంటే రెస్పెక్ట్. ఆ పిల్ల భయపడింది. నా పిల్లల్ని నీ More పక్కన over. ఎందుకంటే మీరు చేయమంటే చేసిన వాళ్ళు నా పిల్లని wrong గా అంటే అర్థం సినిమాలు రాంగ్ అరే, అది prank వీడియో
రిపీట్ కాదంటున్నావు కదా, రిపీట్ కాదు కదా, ఎక్స్క్యూజ్ చేయదీన్ని, కావాలని ఇంటెన్షన్ అయితే కాదు కదా, ప్రాంక్ లాగా ట్రీట్ చేయి. జస్ట్ వీడియో కూడా సిచ్యువేషన్ లేవు. ఈమె ఆ టెన్షన్లో ఉంది, షాపింగ్ టెన్షన్స్ ఉంది, నెక్స్ట్ దగ్గరలో ఉంది, ఎంగేజ్మెంట్ అనే టెన్షన్లో ఉందంటే యాజ్ ఎ మెంబర్స్గా మేము తీయాలి కాబట్టి నవీన్కి అప్పటికి నవీన్ బిజీగా ఉన్నాడు, అప్పటికి ఆయన డ్యూటీలో ఉన్నాయని నవీన్ డ్యూటీలోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకో వీడియో ఏవా నవీన్ అంటే నవీన్ అప్పుడు కూడా అన్నాడు. నవీన్ అప్పటికి చెప్పిండు నేను చెయ్యనక్క పిల్లలు బాధ పెట్టనక్క అని చెప్పిండు నవీన్. అయినా సరే మేము ఫోర్స్ చేసి చూపించినాం. అది కూడా ఫన్, ఎందుకంటే కెమెరాలో నవీన్ లేడు కాబట్టి, కాల్లోనే కాబట్టి అని మేము డేర్ చేసినాం. ఎందుకు చేస్తావు? నాకైతే నవీన్ అది ప్రాంక్. నేను సారీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేను, జస్ట్ నా ఫీలింగ్ అర్థం చేసుకుంటే చాలు ఈ ముగ్గురు గంతే. అంతకు మించి దానికి తెలుసు, దానికి ఫస్ట్ నుంచి తెలుసు. మేము కూడా అది ఫండ్ గానే తీసుకుంటది, ఎందుకంటే జయ మెచ్యూర్డ్ మైండ్ కాబట్టి. నీకు ఐ లవ్ యూ ఎప్పుడు అలాంటి అయ్యా అప్పుడప్పుడు కోపం చూపిస్తామేమో బాధపడ్డది, ఆ ప్రాంక్ చేసే చూపించినప్పుడు లవ్ యూ ఇప్పుడు వీడియో చెప్తలేదు ఐ లవ్ యూ వచ్చి చెప్తా. ఇప్పుడు వేరే ప్రాంక్ చేపించినాం, ప్రాంక్ చేపిస్తే సీరియస్ అయింది. మరి ఐ లవ్ యూ చెప్పండి, ఐ లవ్ యూ అసలు చెప్పను కూడా చెప్పాలి. ఎవరితో మాట్లాడుతుండి నవీన్ కి కంటెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ కాల్ ప్రాంక్ జయ లైన్ లో ఉంటది. ఇదైతే యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయనకి జేక మీద కాదు దునియాలో అందరి మరదల మీద మనసుంది. కొంచెం ఎక్కువ ఉంది. చెప్పు కోపం ఎందుకు వచ్చిందంటే నాకు చెప్పిండు అది రెడ్ కలర్ శారీ నేను బ్లేజర్ వేసుకుంటా మంచి మనం రొమాంటిక్ డేట్ పోదామని అది నాకు చెప్పింది. ఆయన ఆమెకి డేట్ ప్లాన్ నేను తీసుకొస్తుంది ఎక్కడి సరే. అరే నీ ఫ్రెండ్స్ ఇద్దరు చూడండి. నా ఇన్స్టా ఐడి కొత్తది క్రేజీ సనా పీవీడి అని వస్తుంది, ఇక్కడ మెన్షన్ చేస్తా, ఫాలో చేయండి. ఒక మంచి అబ్బాయి నాకు మెసేజ్ చేయండి, ఇంత మంచిగా చెప్పుకుంటాను. ఒక మంచి అబ్బాయి మెసేజ్ చేయండి, నేను వీడియోస్ చేస్తా. ప్లీజ్ గైస్ నాకు సపోర్ట్ చేయండి. నాకు బ్రేకప్ అయిపోయింది, ఇరిగిపోయిన మనసు నాకు. నాది 1 month పెళ్ళి ఉంది, 1 month ఫ్రీ బర్డ్. నేను ఎప్పుడైనా రావచ్చు. నేను ఇట్లాంటివి చేస్తే నేను పెళ్ళైన తర్వాత కూడా ఫ్రీ బర్త్డే. అదంతా జుజుబి కానీ నేను చేసి నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను. అన్నదమ్ములు చేయండి, సొంత అన్నదమ్ములు. అన్న ఆమెకి బాయ్ గైస్.